పొట్టకూటి కోసం తల్లిదండ్రులను, భార్య, పిల్లలను వదిలి పుట్టెడు దుఃఖంతో వెళ్లిన యువకుడు దుబాయ్కి వెళ్లి గల్లంతయ్యాడు. 10 రోజుల క్రితమే వెళ్లి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన జంగం రాజన్న 10 రోజుల క్రితమే బతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్లి గల్లంతయ్యాడు. దుబాయిలో ఎంత వెతికినా దొరకకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రాజన్న జాడను తెలుసుకొచ్చి ఇంటికి రప్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇంట్లో కొట్ట మనం చెప్పు, నీ పేరేం పేరు? ఏం చదువుకుంటున్నావా? ఎన్నో క్లాస్? అందరికీ నమస్కారం. మాది దూరిగాం గ్రామము, మండల్ మెండోరా, జిల్లా నిజామాబాద్. నా పేరు తోకల అలేఖ్య, మా ఆయన పేరు తోకల శ్రీకాంత్. రీసెంట్గా మా ఆయనని దుబాయ్కి ఈ నెల 15 తారీఖున పంపించినాము. 16 రోజు బాగానే మాట్లాడిండు. 17 రోజు కూడా బాగానే మాట్లాడి నైట్ 12 నుంచి కొంచెం పిల్లలు కావాలా, భార్య కావాలా, నాన్న కావాలని డిస్టర్బెన్స్ అయ్యి ఎటెళ్ళిండి ఏమో అతను ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏం లేదు. అయ్యా ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి గారు, మా ఆయన నాకు ఇండియాకి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి సార్. ఎవ్వరు పట్టించుకుంటారు, ఏజెంట్ గిట్లా ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా ఆయన 10 రోజులు అవుతుంది, ఫోన్ లేక ఏం లేక ఎటు వెళ్ళిండో తెలుస్తలేదు. ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు యాక్షన్ తీసుకుంటలేరు. కొద్దిగా నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. 4 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల పాప ఉంది. ఒకళ్ళు నర్సరీ చదువుతారు, ఒకళ్ళు యూకేజీ చదువుతారు. సార్ ఎలాగైనా నాకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నా. మా ఆయన నాకు ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయండి. కొంచెం దయచేసి ఎవరికైనా కనిపిస్తే ఇండియాకి పంపించండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని కొద్దిగా ఇండియాకు పంపించే ప్రయత్నం చేయండి. మెండోరా మండలం దూదిగాం గ్రామం. నా కొడుకుని దుబాయ్ పంపించిన ఏజెంట్ ద్వారా. ఆ ఏజెంట్ ఏమంటుండంటే నేను లింక్ పెడతా అంటాడు. 70,000 నింపిన. ఆడ కాంపాక్స్ ఉంటాడు, మనిషి ఉంటాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత లింక్ అంటున్నాడు. కానీ మనం ఫోన్ చేస్తే మళ్ళీ లేపుతలేడు. ఎన్నిసార్లు ఫోన్, ఎప్పుడో ఒకసారి 4 గంటలకు అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు, ముచ్చట మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎవరు? గజ్జల రమేష్ ఏజెంట్. ఎవరు? రఘుమసంద. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే తప్పిపోయి? 10 రోజులే. 10 గంటలకు పోయాడు. ఫోన్ 16 నుంచి లేడు, ఫోన్ చేస్తలేడు. ఒకటే రోజు పొద్దున సాయంత్రం మాట్లాడాడు. రాత్రి 12 నుంచి మిస్ అయిపోయింది, లేడు. ఆయన తోడు పోయిన అందరూ పని చేసుకుంటున్నారు. ఈయన ఒక్కడు లేడు. ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి ఏదైనా సాయం చేయగలరు, పట్టించుకోగలరు.